ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి దేవతలకు దధీచ మహర్షి వెన్నెంక ఇచ్చుట, దానితో వజ్రాయుధం చేయడం గురించి మాట్లాడుకుందాం. ఇక ధర్మరాజు పలికాడు, నేను అగస్త మహర్షి చరిత్రను వివరంగా మరలా వినాలని కుతూహలంతో ఉన్నాను అన్నాడు. ఇక అప్పుడు లోముషుడు పలికాడు, మిక్కిలి తేజస్సంపన్నుడైన అగస్త్యుని కథ దివ్యం, అలౌకికం, అద్భుతం. ఆయన ప్రభావం చాలా గొప్పది, వినిపిస్తాను విను. సత్యయుగంలో కాలకేయులు అనే పేరు గల దైత్యగణం ఉండేది. దైత్యగణం అంటే రాక్షసులు, కాలకేయులు. దానినే బాహుబలిలో వాడారు. వారు స్వభావం చే దయలేని వారు, క్రూరులు, యుద్ధంలో ఆసక్తి గలవారు. వారందరూ కూడా అన్ని ఆయుధాలు గ్రహించి సంసిద్ధులై వృత్తాసురుడు నాయకుడిగా ఇంద్రాది దేవతలను నాలుగు వైపుల నుంచి కూడా ఆక్రమించి దాడి చేశారు. అప్పుడు దేవతలందరూ కూడా వృత్రుణ్ణి వధించాలని ప్రయత్నం చేశారు. వారు ఇంద్రుణ్ణి ముందు ఉంచుకుని బ్రహ్మలోకానికి చేరారు. ఆయన్ని సమీపించి దేవతలు నమస్కరించారు. వారితో బ్రహ్మ ఇలా పలికాడు, మీరు ఏ పని నిమిత్తం ఇక్కడికి వచ్చారో అది నాకు పరిపూర్ణంగా తెలుసు. వృత్రుణ్ణి వధించగల ఉపాయం చెప్తాను వినండి. దధీచి అనే ప్రసిద్ధి పొందిన గొప్ప హృదయం గల ఋషి ఉన్నాడు. అతని వద్దకు చేరి మీరందరూ వరాన్ని కోరండి. ధర్మాత్ముడైన అతడు ప్రసన్న మనస్కుడై మీరు కోరిన వరాన్ని ఇస్తాడు. ఆయన వరాన్ని ఇవ్వటానికి అంగీకరించిన వెంటనే విజయాభిలాషులై మీరు ముల్లోకాల మేలు కోసం మీ శరీరంలోని ఎముకలను దానం చేయండి అని అడగండి. ఆయనను అడగండి. మీ కోరికను అనుసరించి ఆ మహర్షి శరీరాన్ని విడిచి ఎముకలని దానం చేస్తాడు. ఆ ఎముకలతో మీరు భయంకరమైన వజ్రాయుధాన్ని నిర్మించండి. దాని ఆకృతి 6 అంచులతో ఉంటుంది. అది శత్రునాశకము, భయంకరమైనటువంటి ధ్వనిని చేస్తుంది. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు నిశ్చయంగా వృత్రాసురుణ్ణి సంహరిస్తాడని చెప్పారు. ఈ వృత్తాంతం అంతా మీకు తెలియజేశాం, మీరు శీఘ్రంగా ఆచరించండి. బ్రహ్మదేవుని మాటలు అనుసరించి ఆయన ఆజ్ఞలను తీసుకున్నారు. నారాయణుని నాయకత్వంలో దధీచి మహర్షి ఆశ్రమం చేరారు. అది సరస్వతి నది తీరంలో చాలా చెట్లతో లతలతో వ్యాపించి ఉంది. బ్రాహ్మణుల సామవేద గానాన్ని పోలిన భ్రమణ నాదాలతో ఆ ప్రదేశం మారుమ్రోగుతోంది. పుంష్కోకిలలు, పశుపక్షాదుల కోలాహల ధ్వనులతో నిండి ఉంది. దున్నలు, వరాహులు, వాలమృగాలు, చమరే మృగాలు, వ్యాఘ్ర, సింహాదుల భయం వీడి ఆ ఆశ్రమ ప్రదేశంలో సంచరిస్తున్నాయి. మదధారలు స్రవిస్తూ జలక్రీడలాడే మగ, ఆడ, ఏనుగుల ఘీంకారాలతో 4 వైపులా ఆ ఆశ్రమం వ్యాపించి ఉంది. పర్వత గుహల్లో, కందరాల్లో నిద్రించే సింహ, వ్యాఘ్రాదుల గర్జనలతో ఆశ్రమం ధ్వనిస్తుంది. ఆయా ప్రదేశాలలో చక్కగా ప్రకాశిస్తూ ఇంద్రుని స్వర్గంతో సమానమైన దధీచి మహర్షి ఆశ్రమాన్ని దేవతందరూ కూడా చేరారు. సూర్య సమకాంతితో ప్రకాశిస్తూ తన దివ్య శరీర కాంతిచే బ్రహ్మను పోలిన దధీచి మహర్షిని వారక్కడ చూచారు. అదే సమయంలో దేవతలందరూ కూడా దధీచి మహర్షి పాదాలకు అభివాదం నమస్కారం చేసి బ్రహ్మ కోరమన్న రీతిలో వరాన్ని ఇమ్మని ఆయనే అడిగారు. దధీచి ప్రసన్నుడై దేవతా శ్రేష్ఠుడితో ఇలా అన్నాడు, మీకు హితాన్ని నేను ఆచరిస్తాను. ఈ శరీరాన్ని మీకోసం తప్పక విడిచిపెడతాను. జితేంద్రియుడు, మనుజశ్రేష్ఠుడైనటువంటి దధీచి వారితో అలా పలుకుతూనే తన ప్రాణాలు విడిచాడు. ఆ దేవతల బ్రహ్మ ఆదేశానుసారం ప్రాణాలు పోయిన అతని శరీరం నుండి ఎముకలను గ్రహించారు. పిమ్మట సంతోషించిన దేవతలు త్రుష్ట ప్రజాపతి వద్దకు చేరి తమ ప్రయోజనాన్ని వివరించారు. దేవతల మాటలతో త్వష్ట ప్రజాపతి మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. అతడు ఏకాగ్ర చిత్తంతో భయంకర వజ్రాయుధ నిర్మాణం చేశాడు. ఆపై ఇంద్రునితో ఇలా అన్నాడు, ఈ వజ్రాయుధంతో దేవద్రోహి అయినటువంటి వృత్రాసురుని భస్మం చేయి. ఈ విధంగా శత్రువును చంపి దేవతలకు సుఖాన్ని కలిగిస్తూ స్వర్గాన్ని పాలించు. త్వష్ట ప్రజాపతి పలుకులు విని ఆనందంతో ప్రసన్నుడై ఇంద్రుడు వజ్రాయుధాన్ని అందుకున్నాడు. సో ఇదండి, ఇన్నాళ్ళు మనం దధీచి మహర్షి వెన్నెముకతో వజ్రాయుధం చేశారనుకున్నాం కదా, అది ఎలా ఏంటంటే ఇదిగో ఈరోజు అనమాట. నెక్స్ట్ ఏంటి రేపు డిస్కస్ చేద్దాం. రేపు సండే కదా, ఎల్లుండి డిస్కస్ చేద్దాం.